హలో అండి, అందరూ బాగున్నారా? ఏంటి అమెజాన్ నుంచి టీవీ వచ్చింది అనుకుంటున్నారా? టీవీ ఇలా ఉండదు, రెక్టాంగులర్ షేప్ లో మరి కదా. సో అమెజాన్ నుంచి ఏమొచ్చిందో చూసేద్దాం, ఇంకెందుకు ఆలస్యం. సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోలు చూస్తున్న మీ అందరికి కూడా మళ్ళీ థ్యాంక్ యూ. ఏమొచ్చిందంటే నిజం చెప్పాలంటే ఇది ఇలా ఈ బాక్స్ లో వచ్చేసరికి నేనే షాక్ అయ్యా. ఈ షేప్ లో నేనే ఆర్డర్ చేశానని తర్వాత ఆర్డర్స్ చూసుకున్నాక అర్థమైంది ఏం ఆర్డర్ చేశాననేసి. దీన్ని ఎలా కట్ చేయాలో కూడా అర్థం కావాలి. ఓకే, అమ్మయ్య వచ్చేసింది. అది ఫ్రిడ్జ్ కవర్, ఇది వెయిట్ మిషన్, ఇది లంచ్ బ్యాగ్. ఫస్ట్ లంచ్ బ్యాగ్ చూసేద్దాం. సో నా లంచ్ బ్యాగ్ చిప్పు బాగానే ఉంది, కొంచెం డ్యామేజ్ అయింది. అది వచ్చినప్పుడే డ్యామేజ్ అయింది. మా నాన్న కొత్తది పెట్టుకోమని చెప్పాడు, అందుకని కొత్తది పెట్టుకున్నా. బేసిక్గా మా నాన్న చెప్పడు, కానీ మా నాన్నే చెప్పాడంటే ఎందుకంటే లంచ్ బ్యాగ్ తెచ్చిచ్చేది మా నాన్న కాబట్టి సమ్ టైమ్స్ మా నాన్నకి ఒక రకంగా ఉంటది కదా. చినిపోయిన వస్తువులు కానీ చినిపోయిన బట్టలు కానీ ఒంటి మీద వేసుకోకూడదండి. లంచ్ బ్యాగ్ వచ్చేసి నేను అమెజాన్ ఆర్డర్ చేశాను. బ్రాండ్ ఎల్లో వ్యూస్ అన్నది దీని మీద బ్రాండ్ వచ్చేసి. ఇదైతే మనకి నావీ బ్లూ కలర్, హ్యాండిల్స్ వచ్చేసి గ్రే కలర్ వచ్చాయి. ఇంత ఉందండి బ్యాగ్, చూసారు కదా. ఇట్లా చూద్దాం, నేను చూసి నా బాక్స్లని ఇందులో పెడతా. అంటే నాకు అన్నంకో బాక్స్, కూరకో బాక్స్, పెరుగుకో బాక్స్, నిమ్మకాయ పచ్చడికో బాక్స్, ఉప్పుకో బాక్స్, స్నాక్స్ కో బాక్స్ ఉంటది కదా. వా ఓపెన్ చేస్తే పెద్దదిగానే ఉంది బ్యాగ్, చూసారు కదా ఇక్కడ. సో ఓపెన్ చేస్తే పెద్దదిగానే బాగానే ఉంది, చిన్నది అనుకున్నా కానీ ఇదైతే బాగుందండి నిజంగా. సో దీని ప్రైస్ వచ్చేసి 300. చూసారు కదా, మనంత ఉందనమాట పెట్టుకోవడానికి. ఇది ఇక్కడ విడ్త్ కూడా బాగానే ఉంది, స్పేషియస్ గానే ఉంది. సో నాకు తెలిసి మనకు కావాల్సిన ఎన్ని బాక్సులు అయితే పిల్లలకైనా మనకైనా, ఈవెన్ నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఒకసారి తీసుకెళ్తా. బ్రేక్ఫాస్ట్ పెట్టుకోవడానికి, లంచ్ పెట్టుకోవడానికి, స్నాక్స్ పెట్టుకోవడానికి సరిపోయింది. కానీ వాటర్ బాటిల్ అయితే చిన్నది సరిపోయింది, 1/2 లీటర్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఓవరాల్ గా నాకైతే బ్యాగ్ నచ్చింది. ఇది హీట్ కి కానీ దేనికి కానీ డామేజ్ అవ్వకుండా ఉండే క్లాత్ అన్నారు. మరి చూద్దాం. మరి నేను ఇవన్నీ చూడనండి, బ్యాగ్ అవసరం కాబట్టి ఏదో చూసి ఆర్డర్ చేశాను. మంచిదే, కొంచెం పెద్దది ఉండేటట్టు. 300 రూపీస్ అండి ఇది మాత్రం ప్రైస్. ఇంకా రూపాయి కూడా తక్కువ ఎక్కువ లేదు. ఇది దీని లింక్ కావాలని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ కి కవర్ అనమాట. నేను మీషోలో ఒకసారి పెట్టాను, అమెజాన్ లో ఒకసారి పెట్టాను. అవి ప్లాస్టిక్ అవ్వడం వల్ల ఏమైందంటే ఒకసారి మనం దుమ్ము పట్టిందని ఉతుకుతాం కదా, ఉతకడం వల్ల ఇవి లేచి వచ్చేసి అట్టలుగా అంటే ఒక రకంగా పాడిపోయాయి. లోపల అట్ట ముక్క పోయి పైన క్లాతే మిగిలింది అనమాట. సో 2 వేస్ట్ డబ్బులు. ఈసారి దీన్ని నేను అమెజాన్ లో పెట్టాను. ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి, అదేదో అంటారు కదా, కానీ ఇది నాకు తెలిసి మంచి ఫ్యాబ్రిక్ అనుకోండి. ఇది ఏం అవ్వదు, చూసారు కదా. బోత్ సైడ్స్ 2 సార్లు 2 పక్క చూడండి. ఇదేంటి అదేమైందంటే ఇటు పక్క ఏమో మనకి పైన క్లాత్ వచ్చి ఉంటుంది, లోపల ఒక లేచిపోయి అట్ట ముక్కలా ఉంటుంది. సో అది హీట్ కానీ మన బ్రష్ చేసి కొట్టినా ఉతికినా డ్యామేజ్ అయిపోతుంది. వేస్ట్ ఆఫ్ మనీ. ఒక్కసారి ఉతికితేనే పోయింది. సో అందుకని నేను ఈసారి కాటన్ పెట్టాలని ఇది పెట్టాను. సో నాకైతే నచ్చింది. ఇది కూడా బాగుంది, మనకి మందపాటి దుప్పటి ఉంటుంది కదా, అలా ఉంది. బాగుంది కదా. సో దీని ప్రైస్ వచ్చేసి 190 అనుకుంటా. సో నియర్లీ 200 పడింది ఇది మాత్రం. కానీ నిజంగా బాగుంది ఇది మాత్రం. ఈసారి 3వ సారి ఆర్డర్ పెట్టా, మా అమ్మ చెప్పి తిట్టింది, ఎన్నిసార్లు పెడతావు, ఎన్నిసార్లు పాడైపోతున్నాయి, ఈసారి కాటన్ పెట్టామా అని చెప్పా. నిజంగా బాగుందండి ఇది మాత్రం, ఉతికినా ఏం కాదు అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం పెట్టానంటే వెయిట్ మిషన్. ఆల్రెడీ నా దగ్గర పాతది ఒక వెయిట్ మిషన్ ఉంది, చూపిస్తాను అదండి. ఈ వెయిట్ మిషన్ అప్పట్లో నేను ఎప్పుడు 2021లో ఆర్డర్ చేశాను. ఇది 2021లోనో 2022లోనో. అప్పట్లో ఇది 750, దాదాపు 800 దాకా పెట్టుకున్నా. కానీ ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. దీనికి సగం రేట్ అండి. ఇది పని చేయట్లా, అందుకని దీన్ని పక్కన పడేశాను. ఇది నేను చూపిస్తానండి. ఇది వీనస్ బ్రాండ్, అప్పట్లో పెట్టా. 3 years అయిపోయింది కదా. ఇది పని చేయట్లా.
మనమేమో సెల్స్ తీయమా, ఇవి రస్ట్ పట్టేస్తుంది. సో ఇదండి పాత మిషన్, ఇది పని చేయట్లేదు, అందుకని కొత్తది పెట్టాను. ఇది వచ్చేసి బోల్డ్ ఫిట్ అండి. మనకి ఇది ఎంఆర్పి ఎంత ఉంది, ఎంఆర్పితో మనకు పని ఉంది కానీ ఆఫర్లో అయితే 340 రూపాయలకి వచ్చింది. సెల్సులు ఇవ్వరా, ఇచ్చారే సెల్సులు ఫ్రీ ఇచ్చారు. సెల్ఫ్ మనకి దీనికి సెల్స్ ఫ్రీ ఇచ్చారండి. సో మనకి దీనికైతే సెల్స్ ఫ్రీ ఇచ్చారు, అంతకుముందు ఇవ్వలేదు. కంపేర్ చేసి చూద్దాం. ఇది బరువు ఎక్కువ ఉంది, ఇది బరువు తక్కువ ఉంది. ఇది వెయిట్ ఎక్కువ ఉంది, ఇది వెయిట్ తక్కువ ఉంది. ఇంతకీ ఇది మనుషులు ఎక్కే మిషన్ అయినా లేకపోతే కూరగాయలు వేసే మిషన్ నాకు అర్థం కాల, డౌట్ వస్తుంది నాకు. ఓకే ఎక్కచ్చు మనం కూడా. కిచెన్ లో మిషన్ లాగా చాలా వెయిట్ తక్కువ ఉంది. ఇది మాత్రం అసలు చాలా వెయిట్ తక్కువ ఉంది కంపేర్ టు దట్ వన్. అది చాలా వెయిట్ ఎక్కువ ఉంది, చాలా వెయిట్ తక్కువ ఉంది. సో మనం ఈరోజు నేను 1 year అయిపోయింది నా వెయిట్ చూసుకోక, మధ్య పెరిగానేమో అనుకుంటున్నా. చూద్దాం. సో వెయిట్ ఎలా చూసుకోవాలి తెలుసా, చాలా మందికి తెలుసో తెలీదు. పరగడుపున చూసుకోవాలి వెయిట్ ఎప్పుడు. ఇక్కడ మనకి వెయిట్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి 0 పడిద్ది. మనం జస్ట్ అలా కాలు పెట్టి అలా తీసి 0 పడిద్ది, అప్పుడు మనం దీని మీద ఎక్కాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో వెయిట్ చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ ఒరిజినల్ వెయిట్. మనము మధ్యాహ్నం తిన్నప్పుడు ఈవినింగ్ ఈ టైంలో చెక్ చేసుకునేది కరెక్ట్ వెయిట్ కాదు. సో మార్నింగ్ టైంలో చూసుకునేది కరెక్ట్ వెయిట్ అనమాట. సో నేనైతే వెయిట్ పెరిగా, అది విషయం. సో ఇది అండి నేను అమెజాన్ ఆర్డర్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసి 340, దీని ప్రైస్ 190 అండ్ ఇది వచ్చేసి 300. సో వీటన్నిటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ఇది అండి ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా ఆఫర్ లో ఉన్నప్పుడు చెక్ చేసుకుని అవసరమైన కొనుక్కోవాలి. ఇది మిడిల్ క్లాస్ లైఫ్ అండి. అవసరమైనప్పుడు కొనుక్కోం, ఆఫర్లు వస్తే కొనుక్కుంటాం. అవసరమైన అవసరాలన్నీ కోరికల్ని చంపుకొని ఆఫర్లు వచ్చినప్పుడు తీసేసుకోవాలి, అది విషయం. బై బై, టేక్ కేర్.